పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి నెల 1వ తేదీన వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం జీలుగుమల్లి మండలంలోని బరింకలపాడు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఆయన చెప్పారు, పేదల ముఖంలో చిరునవ్వు రావాలని, వారి ఆర్థిక ఇబ్బందులు తగ్గించాలని సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నెరవేరిందన్నారు. కూటమి ప్రభుత్వం పేదల పట్ల నిబద్ధతగా అన్ని విధాలా అండగా ఉందని చెప్పారు. ఓకే సార్. ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ కూటమి గెలిచిన దగ్గర నుంచి ఈరోజు వృద్ధులకి పెన్షన్ పెంచేస్తా ఉన్నటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్స్ 4,000 రూపాయలు, అలాగే డయాలసిస్ పేషెంట్స్ 15,000 రూపాయలు, ఇలాగా అంగవైకల్యం ఉన్నటువంటి వారికి 6,000 రూపాయలు ఇలాగ ఇచ్చుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎన్డీఏ కూటమి అని చెప్పుకోవచ్చు. ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా పంచాయతీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని ఎలక్ట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి అమలు చేస్తుంది. పూర్తిగా ఒక్క రోజులోనే అర్హులైనటువంటి ఎవరైతే పెన్షన్ తీసుకునేటువంటి వారి ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఇంకా మరింత చేయూతనిచ్చే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుందని, ఈరోజు 1వ తారీఖు కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అందించే విధంగా అధికారుల యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ముందుకు వెళ్తుంది. దీనికి అధికారులు కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.